श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओं तत्सत् నారద భక్తి సూత్రములు 66వ సూత్రాన్ని చదువుదాం. త్రిరూపభంగపూర్వకం నిత్యదాస నిత్యకాంత నిత్యభజనాత్మకం ప్రేమైవ కార్యం ప్రేమైవ కార్యం. గడిచిన సత్సంగంలో ఈ 66వ సూత్రమును మనం వినటం మొదలుపెట్టాము. ఇక్కడ నారదుల వారు ఏం చెప్తున్నారంటే, 3 రకాలైనటువంటి గౌణ భక్తిని మనం ఏదైతే వివరించామో ముందు, లేక 3 గుణములతోటి కూడినటువంటి ఆర్త జిజ్ఞాసు అర్థార్థి ఈ భక్తులు ఆ ఆ పరిస్థితి, ఆ భావమును, ఆ స్థాయిని దాటి త్రిరూప భంగం అంటే దాన్ని నిరాకరించి, దాన్ని తొలగించి, ఇప్పుడు ఏ స్థితికి భక్తుడు ఎదగాలి, ఏ స్థితికి ఎదిగాడు అని ఆలోచిస్తే, ఇక్కడ దాస నిత్య దాస భజనాత్మకం. ఈ భజనాత్మకం అనే పదాన్ని మనం సపరేట్గాను తీసుకోవచ్చు, లేక నిత్యదాస నిత్యకాంత రెండిటికి కూడా చేర్చి అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని కొంచెం నేను వివరించడం మొదలుపెట్టాను. శారీరక, మానసిక, వాచిక వీటన్నిటికంటే కూడా ఉన్నతమైనది మరొకటి ఉంది. రమణ మహర్షుల వారు ఉపదేశ సారంలో చెప్పినట్లుగా, కాయవాంగ్మనః కార్యముత్తమం పూజనం జప చింతనం క్రమాత్. కాయవాంగ్మనః కార్యముత్తమం పూజనం జప ధ్యానముత్తమం. ధ్యానం, ఈ ధ్యానం అనేటువంటిది మరి మనసులో చేసేది కదండి. అంటే మనసులో చేసేది అయినా కూడా అక్కడ మానసికమైన సగుణ భక్తి ఉండదు. అక్కడ ఆత్మచింతన మాత్రమే ఉంటుంది. పరమాత్మ జీవాత్మ ఒకటనేటువంటి చింతన మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ మూడిటిని కూడా దాటి వచ్చిన తర్వాత నిత్యము, ఇంకా ప్రతి క్షణము కూడా దాసభావముతోటి. దీన్ని చెప్పాను. దాసభావం అంటే సర్వెంట్ అని అర్థం, దాసుడు అంటే. కానీ ఎట్లాంటి సర్వెంటు, ఏ భావంతో? ఇక్కడ ప్రేమతో, గౌరవముతో, భక్తితో, పూజ్య భావముతో, నమ్మకముతోటి నా యజమానుడికి నేను సేవ చేస్తాను. బయట దాసభావం, ఈ సర్వెంట్ అనేది మనం లౌకికముగా వాడినప్పుడు అదేమవుతుందంటే, ఎంత దాసుడుగా ఉన్నాను, నా రాజు ఎంత గొప్పవాడుగా ఉన్నాను, ఎంత సేవాభావంతో నేను చేస్తున్నా కూడా అది లౌకికమైనది. కాబట్టి అక్కడ ఏదో ఒక రకమైనటువంటి లోపాలు వస్తూనే ఉంటాయి. లోపాలు కాలక్రమంలో మన భావనలో మార్పు వస్తుంది. మొదట్లో చూసినంత విధముగా గౌరవంగా తర్వాత చూడలేకపోవచ్చు. ఎందుకంటే ఎదుట ఉన్న ఆ మనిషి కూడా
మారుతుంటాడు. కాలం మారుతుంటుంది. సన్నివేశాలు మారుతుంటాయి కాబట్టి అక్కడ మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అందుకని గురువు విషయంలో గూడా ఇలా మిస్‌అండర్‌స్టాండింగ్ అయ్యే అవకాశాలున్నాయి. అందుకని గురువును కూడా మనం శరీర భావంతోటి ఒక మనుషుడుగానే అనుకుంటూ మనం ఇంటరాక్ట్ చేస్తున్నామంటే సమస్యలొస్తాయి. అందుకనే గురువుని ఈశ్వర స్థానంలో పెట్టి గురుర్బ్రహ్మ, గురుర్విష్ణువు, గురుర్దేవో మహేశ్వర అని చెప్పి మనకు ఆ ఉన్నతమైనటువంటి భావనని మనసులో పెట్టుకొని మనం గురువు సేవ చేయాలి. గురువుతోటి ఇంటరాక్షన్ చేయటం, వినటం ఇవన్నీ కూడా. అందుకని ఇక్కడ యజమానుడని చెప్పినప్పుడు పరమాత్ముడు. ఆ పరమాత్ముడిని గురించి ఇంకా నాకు ఏ రోజు, ఏ సమయంలో కూడా, ఏ సందర్భంలో కూడా నాకు అపనమ్మకం రాకూడదు. నా భావనలో మార్పు రాకూడదు. అలా నా శరీరము, మనస్సు మారుతూ కొంచెం వికారాలు వస్తున్నప్పటికి కూడా అది నిశ్చలముగా నా సేవాభావం అని చెప్పి మనం అనుకున్నామంటే, ఆ రోజు చెప్పాను, సేవ చేయటమే నా యొక్క కర్తవ్యము అని అనుకోవటం. ఈ సేవ చేసేటువంటిది కేవలం మన భగవంతుడికి సేవంటే మానవ సేవ కూడా మాధవ సేవ అవుతుంది. అందుకని వ్యవహారంలో కూడా మనం ఈ సేవ చేయటం అనేటువంటి భావాన్ని ఎప్పుడూ పెట్టుకొని జీవిస్తుండాలి. పరోపకారాయ ఇదం శరీరం అని కూడా చెప్పాను. ఇలా ఈ ప్రేమ భావంతోటి, దాసభావంతోటి నిత్య దాస భజనాత్మకం అలా భజిస్తుండేవాడు, అలా స్మరిస్తుండేవాడు. దీనికి చక్కటి ఉదాహరణం అప్పుడప్పుడు చెప్తున్నదేమిటి? హనుమంతులు వారు. నిత్య దాస భజనాత్మకం ఆయన. ఆయన ఏం చెప్పాడు రాముల వారిని మొట్టమొదట ఋష్యమూక పర్వతం దగ్గర కలిసినప్పుడు? నీవు ఎవరవు అని అడిగాడు. అడిగినప్పుడు హనుమంతుల వారు ఒక సందేహం లేకుండా చక్కటి సమాధానం చెప్తే రాముల వారు ఆశ్చర్యపోయినాడు. దేహబుద్ధ్యాతు దాసోహం జీవబుద్ధ్యాతు త్వదంశకః ఆత్మబుద్ధ్యా త్వమేవాహం ఇతి మే నిశ్చితామతిః. దేహభావంలో చూస్తే నేను నీకు దాసుడను. ఎందుకంటే ఈ దేహము నువ్విచ్చావు. నువ్వు సృష్టించినటువంటి పంచభూతాలతో చేయబడింది. నువ్వే ఈ హృదయంలో ఆ జీవుడుగాను ప్రకాశిస్తున్నావు. దేహభావంలో చూసినప్పుడు నేను నీకెప్పుడు కూడా సేవకుడినే. అందుకని చూడండి, ఆ సేవాభావం అనేటువంటిది అంత ముఖ్యం. కానీ జీవభావంలో చూస్తే నీ యొక్క బింబమే నా హృదయంలో ప్రతిబింబంగా ఉండి ఈ ఉపాధిని పనిచేయిస్తున్నది. కాబట్టి జీవభావంతో చూస్తే నీ యొక్క అంశమును నేను. అప్పుడు కూడా నేను నీకు దాసుడనే. ఎందుకంటే బింబం లేకుండా ప్రతిబింబం ఏర్పడదు కదా. ఇప్పుడు అద్దంలో చూసుకునేటప్పుడు మొహానికి నా మొహాన్ని నేను చూసుకుంటూ బొట్టు పెట్టి ఉండేటప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తుంటే అదే ఆ ప్రతిబింబం కూడా చెయ్యాలి. అలా కాకుండా సపోజ్ నేను ఇక్కడ బొట్టు పెట్టి ఉంటుంటే ఆ ప్రతిబింబంలో అద్దంలో కనిపించిన ఆ ప్రతిబింబం నేనెందుకు ఆయన చేసినట్లే చేయాలని చెప్పి అది బొట్టు పెట్టుకునేప్పుడు ఇక్కడ చూపిస్తుందా? చూపించదు కదా. అంటే ఏంటి? నువ్వు నేను ఒకటే కాబట్టి, నువ్వు సత్తు చిత్తు ఆనంద స్వరూపం కాబట్టి నేను సత్తు చిత్తు ఆనంద స్వరూపంగానే ఉండాలి కదా. మరి ముఖ్యంగా నువ్వు ఆనంద స్వరూపుడు అయితే నేను ఆనంద స్వరూపుడుగానేగా ఉండాలి. దానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించచ్చా? మరెందుకు ఇక దుఃఖపడుతున్నానంటే జీవభావేన నీ అంశం నేనని మర్చిపోయాను.
ఎవరు? అజ్ఞానులు, అభక్తులు. కానీ హనుమంతుల వారు జీవబుద్ధ్యాతు త్వదంశకః. కానీ ఆత్మబుద్ధితోటి చూస్తే అసలు ఈ జీవుడు బింబం ప్రతిబింబం, ప్రతిబింబం సత్యమే కాదుగా, ఉన్నదప్పుడు బింబం ఒకటే కదా. కాబట్టి ఆత్మభావంలో చూస్తే నువ్వు నేను ఒకటే, అసలు రెండు లేవు, నువ్వు నేను అనేది రెండు లేవు, ఒకటే. ఇది నా యొక్క నిశ్చయమైనటువంటి ఖచ్చితమైనటువంటి నా అభిప్రాయము అని ఒక సందేహం లేకుండా సమాధానం చెప్తాడు. కాబట్టి హనుమంతుల వారు పరమ భక్తుడు, పరమ భాగవతుడు. ఆయన ఇలా నిత్య దాస భజనాత్మకంగా ఉంటాడు. మరొకటి ఏం చెప్పారు? నిత్య కాంత భజనాత్. కాంత అంటే స్త్రీ అని చెప్పాను. ఈ విషయాన్ని మనం చర్చిస్తున్నాము. మరికొన్ని విషయాలు చెప్తానని చెప్పాను. చూడండి, స్త్రీ శరీరం, స్త్రీ దేహానికి చాలా కష్టాలు. అందరికంటే ఈ లోకంలో ఎక్కువ కష్టపడేది ఎవరంటే ఆ స్త్రీ శరీరం. కుటుంబంలో మనుషులలో చూశామంటే చిన్నప్పటి నుంచి కూడా ఎంతో సేవ చేయాలి. తన చిన్నప్పుడు ఇంట్లో సేవ, అమ్మకు సహాయం చేస్తూ, ఆ తర్వాత భర్త తర్వాత చుట్టూ ఉండే అందరికీ, ఇలా పిల్లలకు ఇల్లంతా చూసుకోవాలి, అందరికీ వండి పెట్టాలి, అన్ని పనులు చేసుకుండాలి. కాబట్టి తర్వాత ఈ పిల్లలను కనటం అనేటువంటిది ఎంత కష్టమైన విషయం. తన ప్రాణానికి ఏమవుతుందో అని కూడా భయపడకుండా పిల్లల్ని ప్రసవించటం, ఇదంతా మరి ఎంతో స్త్రీకి. ఆ తర్వాత ఎప్పుడు భర్త అడుగు జాడలలో, భర్త చెప్పు చేతల్లో ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. కాబట్టి స్త్రీకి ఎప్పుడు కూడా అందరూ ఆవిడను ఒక పని మనిషిగానే చూస్తుంటారు, లేక పురుషులు భోగ వస్తువుగానే చూస్తారు. కాబట్టి స్త్రీకి ఉండేటువంటి ఈ కష్టాలు ఇవన్నీ ప్రకృతిలో సహజంగా ఆ శరీరం వచ్చింది. భగవద్గీతలో చెప్పినట్లు ఆలోచిస్తే ఏదో పూర్వజన్మలో చేసినటువంటి పాప కర్మల వలన ఈ స్త్రీ దేహం అని చెప్తాడు అక్కడ. అందుకని తప్పుగా అర్థం చేసుకోకూడదు. కానీ ఈ స్త్రీ దేహం ఒక వరము, ఆ జీవుడికి ఒక వరము. ఏంటి? చాలా తొందరగా వైరాగ్యం వచ్చేస్తుంది, వివేకం వచ్చేస్తుంది, సేవాభావము చేత చిత్తం శుద్ధి అవుతుంది, మోక్ష ప్రాప్తి ఏర్పడుతుంది. ఎంత కష్టపడకుండా చాలా సులభంగా అర్హత పెరుగుతుంది. తొందరగా మోక్షానికి దగ్గరైపోయి మోక్షం పొందేస్తాం. ఇది ఒక విషయం. కానీ పతికి సేవ చేయటం, పతివ్రతగా ఉండటం ఇవన్నీ చెప్తే ఈ రోజుల్లో అర్థం కావు, నచ్చవని చెప్పాను. ఇంకో 2-3 విషయాలు చెప్తాను. అది మనకు నచ్చిందో లేదో, ఈ రోజుల్లో అది సబబుగా ఉంటుందో లేదో అది నాకు తెలియదు. కానీ విషయాన్ని అర్థం చేసుకోండి, అట్లీస్ట్ దాన్ని అప్రిషియేట్ చేయాలి. మన శాస్త్రంలో స్త్రీకి ఎంత ముఖ్యత్వం ఇవ్వబడింది అంటే, నువ్వు నేను సమానము అట్లా అని ఆ భావన వద్దు. నువ్వు నేను సమానం అంటే ఇక్కడ ఎవరు సమానం కాదు. ఎక్కడవుతాయి? అసలు ఏ 2 వస్తువులు కూడా ఈ లోకంలో సమంగా లేవు. అన్నీ వేరువేరుగానే ఉన్నాయి. వాళ్ళ కర్మకు, వాళ్ళ జన్మకు తగినట్లుగానే వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఒక సీక్రెట్ శాస్త్రం ఏం చెప్తుందంటే, భార్య పత్నికి పతియే దైవం అన్నాం. ఇక్కడ భర్త చేసిన పుణ్యంట భార్యకు వస్తుంది, కానీ భర్త చేసిన పాపం భార్యకు రాదుట. ఇది చూడండి ఎంత చక్కగా ఆపోజిట్, రివర్స్గా సృష్టిలో లా ఆఫ్ కర్మలో ఉందో. భర్త చేసినటువంటి పుణ్యం భార్యకు వస్తుంది, కానీ భర్త చేసిన పాపం భార్యకు రాదు. అప్పుడు భార్య చేసిన పాపం భర్తకు వస్తుందిట, భార్య చేసిన పుణ్యం భర్తకు రాదుట. అర్థమైందా?
ఇప్పుడు దీనివల్ల ఏమవుతున్నది, అప్పుడు భార్య ఎప్పుడు కూడా భర్తను మంచి కార్యాలు, ధర్మ కార్యాలు చేసేట్లుగా ప్రోత్సహిస్తూ, ఆయనకి సహకరిస్తూ అట్లా ఉంటే ఆయన చేసిన పుణ్యం భార్యకొస్తుంది. అలాగే భర్త గూడా భార్య చేత ఆయన గూడా పాపకర్మలు చెయ్యనీయకుండా పుణ్యకర్మలు చేసేట్లుగా భార్యని భర్త ప్రోత్సహించాలి. వ్రతం చేయటం. భార్యకి పుణ్యకర్మలేంటి? పతికి సేవ చేయటమే. ఇలా చేస్తే చూడండి, అప్పుడు ఇద్దరూ ఈ ఫలాన్ని పొందుతారు. ఒకళ్ళని ఇంకొకళ్ళు అలా సహకరించాలి. భార్యని పాపం చేయనీయకుండా చూడాలి. భర్తని పుణ్యం చేసేట్లుగా భార్య చూడాలి. అప్పుడు ఇద్దరికీ లాభమే గదా! అందుకని పతివ్రతా స్త్రీకి మోక్షం చాలా తొందరగా లభిస్తుందని చెప్పి ఇది సత్యం. స్త్రీ శరీరానికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైన ప్రయోజనం. అందుకనే ఈ పతివ్రతలు చెప్పేటప్పుడు లిస్టులో అహల్య, ద్రౌపది, సీత, తారా, మండోదరి తదా పంచకన్యాం స్మరేన్ నిత్యం మహాపాతకనాశనం. చూడండి, రావణుడు ఎంత ఏవి దుర్మార్గాలు చేసినా, పరస్త్రీ లోలుడైనా, అవి చేసిన సీతను అపహరించి వచ్చినా కూడా మండోదరి మంచి సలహాలిచ్చి అతన్ని మార్చటానికి ప్రయత్నం చేసింది. పతివ్రతగా ఉంది మండోదరి, చాలా గొప్ప పతివ్రత. అలాగే ఇప్పుడు అహల్య, ఆమె భర్త శపించాడు. అలా ద్రౌపది, సీతని రాములు వారు తీసుకొచ్చి అడవిలో దించాడు. కానీ వాళ్ళెప్పుడు కూడా వాళ్ళ భర్తలని ద్వేషించలేదు, నిందించలేదు. వాళ్ళు దానిని ఒక పరీక్షగా తీసుకున్నారు, ఒక సాధనంగా తీసుకున్నారు. వాళ్ళు పతివ్రతలుగానే ఉండి వాళ్ళ యొక్క తపశ్శక్తిని పెంచుకున్నారు. వీళ్ళందరికీ ఎంత శక్తి ఉందో తెలుసా, తపశ్శక్తి. కాబట్టి దీనిని అర్థం చేసుకుంటే చాలు, భావన మనసులో మనకు వస్తే మొత్తంలో చెప్పేది ఏంటంటే సేవాభావం ఉండాలి. అందుకని దీని తర్వాత పతికి సేవ చేయటమనే కాదు, పతి కూడా మరి పతి ఎవరికి సేవ చేస్తాడంటే ఇద్దరు కలిసి దేవుడికి సేవ చేస్తారు. దేవుడికి సేవ చేయటం అంటే ఏంటి? తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పినట్టుగా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ 4 చేశామంటే దేవుడనే భావంతోటి తల్లిని, తండ్రిని పూజించటం, గురువుని, అతిథులను. సమాజంలో అందరూ వచ్చేసారు దీని కింద. ఈ లిస్టులో అందరు మనుషులు వచ్చేసారు. ఎప్పుడు అతిథి అని చెప్పామో, మన ఇంటికి వచ్చేటువంటి మనకు తెలిసిన ఏదో ఒక గెస్ట్ సడన్ గా వచ్చాడు కాబట్టి ఆయన అతిథి అన్నాం. అట్లా కాదు, ఎవరైనా సరే ద థర్డ్ పర్సన్, నా బంధువు, నా సంబంధం కాకపోయినా కూడా ఎవరిని కలిసినా, ఎవరు మన ఇంటికి వచ్చినా వాళ్ళు అతిథులు. అందుకని వాళ్ళని గౌరవించాలి. మరి అప్పుడు ప్రేమ అందరి మీద చూపించినట్లే కదా. ముఖ్యంగా వయస్సు అయినటువంటి తల్లిదండ్రులని చూడటం, వాళ్ళకి సేవ చేయటం చాలా గొప్ప తపస్సు అది. మనసు శుద్ధి కోసం. ఈ రోజుల్లో పిల్లలు కానీ సమాజం అర్థం చేసుకోవద్దు దీన్ని. అందుకని ఎవరైనా మీరింకా మీ తల్లిదండ్రులు బతికుండి లేక వయస్సు అయి ఉంటే వాళ్ళకి సేవ చేయండి. ముఖ్యంగా వాళ్ళకి బాగా ముసలితనం వచ్చినప్పుడు, చేసుకోలేనప్పుడు చెయ్యాలి. అందుకని ఎక్కడో వదిలేసి ఎక్కడో పెట్టేస్తాం, డబ్బులు ఇస్తామంటే కాదు. నీకు సేవ చేసే భాగ్యం పోయిందే అని నువ్వు దిగులు పడాలి. అందుకని కాలం ఒక రకంగా అన్ని ఓల్డేజ్ హోములు పెరిగిపోతున్నాయి కలియుగంలో. మనం వాటిని చూడకుండా వీలైనంత వరకు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు ఇంకా అంటే మీ తల్లిదండ్రులు నమస్కారం చేయండి. నీకు మంచిది, వాళ్ళకి కాదు, నీకు మంచిది. నీ అహంకారము అవన్నీ పోయి నీలో వినయం వస్తుంది. అది నిన్ను చిత్తమును శుద్ధి చేస్తుంది. నీకు
నువ్వు సుందరగా ఆధ్యాత్మముగా ఎదుగుతావు. భగవంతుడు నిన్ను ఇష్టపడతాడు. సరే. అప్పుడు ఏమిటి అర్థం దీనికి? లివ్ టు లవ్. ఇంగ్లీష్‌లో చెప్పాలంటే లివ్ టు లవ్, లివ్ టు సర్వ్, లివ్ టు గివ్. అర్థమైందా? ముఖ్యంగా మూడిటిని మాత్రం మనం సేవించటం మరిచిపోకూడదట జీవితాంతము. తల్లిదండ్రులని సేవ చేయాలి, వాళ్ళ యొక్క కేర్ అంతా చూడాలి. వేదాంతంలో ఇంకా ఒక స్టెప్ వేరుగా చెప్తుంది సాధకులకు. ఆజన్మాంతం త్రయం సేవ్యం. ఆజన్మాంతం, జన్మ శరీరం మరణించిపోయేంత వరకు చివరిదాకా ఈ మూడిటిని మాత్రం మనం భక్తితోటి పూజిస్తూనే ఉండాలిట. ఏమేంటవి? వేదాంతం గురుం ఈశ్వరం. వేదాంతం అంటే శాస్త్రమును, గురువును, ఈశ్వరుని. శాస్త్రం నాకు జ్ఞానమునిస్తున్నది కాబట్టి, ఆ శాస్త్రాన్ని నాకు బోధించి జ్ఞానం కలిగించడానికి గురువు గారు మూలం కాబట్టి, ఆ గురువుని నాకు సప్లై చేసింది ఈశ్వరుడు కాబట్టి, ఈశ్వరుడిని, గురువుని, శాస్త్రమును ఎన్నటికీ మనం కించపరచకూడదు. దాని మీద గౌరవం మనకు తగ్గకూడదు. ప్రేమ భక్తి భావంతోటి, పూజ్య భావంతోటి చూస్తుండాలి అన్నారు. ఎందుకండి ఆజన్మాంతం అంటే? ఆదౌ జ్ఞానాప్తయే. మొదట ఎందుకంటే జ్ఞానం రావటం కోసం, ఈశ్వరుడా నాకు గురువుని ప్రసాదించు, గురువే నాకు శాస్త్రమును బోధించు, శాస్త్రమాత నాకు అర్థమయ్యేట్లుగా నువ్వు నన్ను అనుగ్రహించు అని చెప్పి చివరికి మనకు ఆత్మకృప ఏర్పడాలి. మరి ఆ తర్వాత సపోజ్ జ్ఞానం వచ్చేసింది, శాస్త్రాన్ని బాగా చదివాను, నేను బ్రహ్మమునని తెలుసుకున్నాను. ఆ తర్వాత ఇంక ఈ మూడిటిని పూజించక్కర్లేదా, నమస్కరించక్కర్లేదా అంటే లేదు చెయ్యాలి. ఎందుకంటే పశ్చాత్ కృతజ్ఞత నివారయే. ఆ తర్వాత నువ్వు కృతజ్ఞుడుగా ఉండకూడదు, కృతజ్ఞతో ఉన్నవాడుగా ఉండాలి. కృతజ్ఞ ఎప్పుడు కూడా ఆ కృతజ్ఞతని చూపిస్తూ థ్యాంక్స్ చెప్పడం అంటారు కదా ఇంగ్లీష్లో, అట్లా. కానీ ఎన్నటికీ మర్చిపోం, ఎన్నటికీ ఆ పూజనీయ భావం పోకూడదు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అందుకనే ఇంకా సింపుల్గా చెప్పాలంటే జీవితం అనేటువంటిది, ముఖ్యంగా ఇప్పుడిప్పుడు పెళ్లిళ్ళు చేసుకొని కుటుంబంలోకి ప్రవేశించే వాళ్ళకి చెప్పాలంటే, పిల్లలకి లైఫ్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ ఎయిదర్ ఫ్యాక్ట్ ఆర్ లాజిక్. ఇప్పుడు ఏంటంటే జీవితం, లైఫ్ అంటే యూనో ఇన్ఫ్యాక్ట్ అంటాడు. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ టాలరేటింగ్ యూ అని భర్త అంటాడు, భార్య కూడా అంటుంది, అందరు ఇంతే. సో లైఫ్ ఈజ్ నాట్ ఏ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆర్ ఏ లాజిక్. లైఫ్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ లవ్. ఎప్పుడు లైఫ్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ లవ్గా మనకు అర్థం చేసుకుని అలా జీవిస్తామో అదికి సార్థకత, మనుష్య జన్మ పొందినందుకు సార్థకత. లేకపోతే ఏదో ఒక జంతువుకు సమానం అయిపోతాం. ఇలా చెప్పి కాబట్టి సునిత్య కాంత దాసభావంతో భజనాత్మకం, నిత్య భజనాత్మకం, దాన్ని కూడా సపరేట్గా ఇంకో స్టేట్మెంట్గా తీసుకున్నా కూడా నిత్యము భజన. భజన అంటే ఏంటి? తాళాలు పెట్టి కూర్చొని వాయించుతూ ఉండటం కాదు. అది కొంచెంసేపు చేస్తావు, కొంచెంసేపు లోపల మనసులో చేస్తావు, కొంచెంసేపు నోటిలోనే జపం చేస్తావు, అన్నీ భజనే. ఇంకోటి ఏం చెప్పాము ఇంకో సూత్రంలో, నీ పనులన్నీ ఏవేవైతే నువ్వు చేస్తావో అన్నిటినీ భగవంతుడి యొక్క సమర్పణ భావంతోటి, సమర్పించే భావంతోటి, అఖిల తదర్పిత అఖిలాచారత చెప్పాం కదా. ఈవెన్ కామం, క్రోధం, లోభం, నెగిటివ్ ఇమోషన్స్ కూడా సమర్పించాలని కూడా చెప్పాంగా.
అన్నిటినీ ఆయనకి సమర్పించడం, అది వేరు భజన. దాన్నే అందుకని లైఫ్ ఈజ్ ఏ వర్క్ ఈజ్ ఏ వర్షిప్, లైఫ్ ఈజ్ ఏ వర్షిప్. అపోమయ జీవనంగా ఉండాలి. దీనివలన నువ్వేమీ నష్టపోవు. తినటం మానేస్తావా? తింటావు, దుస్తులు కట్టుకుంటావు, ఏవో కొన్ని ఇంద్రియ సుఖాలను ధర్మబద్ధంగా అనుభవిస్తుంటావు. ఇవన్నీ ఉంటాయి, జరుగుతాయి. నీకేంటి నష్టం? కానీ చాలా గొప్ప లాభం ఏంటది? ఆధ్యాత్మిక ఉన్నతి. నువ్వు దైవము అని చెప్పి యు రికగ్నైజ్ యువర్ డివినిటీ. ఇదొక్కటే జీవితం యొక్క లక్ష్యం అండి, మరొకటి ఏమీ లేదు. ఇది అర్థం చేసుకున్నామంటే దెన్ నారద భక్తి సూత్రాలన్నీ మనకు పరమ ప్రయోజనపడతాయి. ప్రేమైవ కార్యం, ప్రేమైవ కార్యం. చూసారా? అంటే అర్థం ఏంటి? ద సెంటర్ ఆఫ్ ద లైఫ్ షుడ్ బి ద లవ్. లవ్. అందుకనే ఆ ప్రేమలో సర్వమును జయించేస్తాం, సర్వమును జయించేస్తాం. నీ అంతరంగాన్ని నువ్వు జయిస్తావు, బయట అందరినీ జయిస్తావు. అందుకని ద్వేషాలతోటి, కోపాలతోటి, తాపాలతోటి వాళ్ళని వీళ్ళని మనం జయిస్తాము, సాధిస్తామని అనుకోవటం అది గొప్ప విషయం కాదు. ఈరోజు ఉన్నటువంటి మన ప్రధానమంత్రి అదేగా చెప్తున్నారు, యుద్ధము తోటి సమస్యలు సాల్వ్ అవ్వవు, శాంతితోటి అర్థం చేసుకొని సహజీవనం, వసుధైవ కుటుంబకం. ఈ ప్రపంచమంతా ఒకటే కుటుంబమని, ఇది భారతదేశంలో మన యొక్క భావన. అందుకని భారతదేశంలో గనక ఈ ప్రేమ భావము ఇవన్నీ, ఈ ఋషి పరంపర, సనాతన ధర్మం కాపాడబడితే, ఎక్కువ మంది వీటిని అనుసరిస్తుంటే, ఎక్కువ మంది జ్ఞానులు ఇక్కడ పుడుతూనే ఉంటారు. అందుకని జ్ఞానులను ప్రొడ్యూస్ చేసేటువంటి ఒక పెద్ద ఫ్యాక్టరీ ఇండియా. ఎప్పుడైతే ఇండియాలో జ్ఞానులు బాగా పెరుగుతారో, శాంతి సుఖాలు, ప్రపంచం యొక్క శాంతి భారతదేశం యొక్క సనాతన ధర్మం మీద ఆధారపడి ఉన్నది. ఇది అర్థం చేసుకొని మనందరం దానికోసం పనిచేస్తూ దానికోసం జీవించాలి. ఇది అర్థం వికసిత భారత్. 2047 కల్లా 100 సంవత్సరాలు అవుతాయి కాబట్టి స్వతంత్రం వచ్చి, ఆ వికసిత భారత్ అనే కల్పన ఎంత పెద్ద విజనో తెలుసా? దాంట్లో మనం ఎంతకాలం జీవిస్తామో అప్పటిదాకా మనం ఉంటామా? కాదు. ఇప్పుడు ఉన్నంత సేపట్లో ఏమి నువ్వు దానికి ఆ వికసిత భారత్ అవ్వటం కోసం నువ్వు సహకరిస్తావో చెయ్యి. ఎందుకంటే వికసిత భారతే వికసిత జగత్. జగత్తు మొత్తం వికసించాలి, మానవాళి అంతా ఆనందంగా జీవించాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, యుద్ధాలు, కోపాలు, తాపాలు లేకుండా ఉండాలంటే ఈ జ్ఞానాన్ని, ఈ భక్తిని ప్రపంచంలో అందరు మనుషులకు అందించాలి. అందుకనే మన దేశం వచ్చి గురుస్థానంలో ఉంటుంది. జగద్గురు ఇంతకుముందు అలా ఉన్నది, మరలా ఇప్పుడు అవుతుంది అట్లా. సరే, ఆ తర్వాత 67వ సూత్రంలో మరలా ఈ భక్తి మార్గాన్నే, భక్తి మార్గాన్ని పొగుడుతూ కొన్ని సూత్రాలు చెప్తున్నారు. ఏంటి చెప్తున్నారు? భక్త ఏకాంతినో ముఖ్యాః. ఈ ఏకాంత భక్తుడే ఆ భక్తులలో ముఖ్యమైన వాడు. అంటే ఏంటి? 3 రకాల భక్తులను చెప్పాం కదా. దాంట్లో ఆర్తః, అర్థార్థి, జిజ్ఞాసు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా జ్ఞాని ఉత్తమోత్తముడు. ఆ జ్ఞానిని గురించి ఇక్కడ చెప్పటానికి ఆ పదాన్ని ఉపయోగించకుండా ఏకాంత భక్తుడు అంటున్నారు. ఈ ఏకాంత అనే పదాన్ని సహజంగా భక్తి శాస్త్రంలో భక్తిని అనుసరించి ఇప్పుడున్న రకరకాల మార్గాల వాళ్ళు ఏం చెప్తారంటే, ఆ కృష్ణుడి మీదంటే కృష్ణుడి మీదనే భక్తి ఉండాలి,
ఆ శివుడు అంటే శివుడి మీదనే ఉండాలి. ఏకాంత్ అంటే సింగిల్ పాయింటెడ్ అని. లేక మనం మామూలుగా ఏకాంతం అంటే ఒంటరిగా ఉండేటువంటి భక్తుడే నిజమైన భక్తుడంటే, భక్తుడు అప్పుడు జనాల మధ్యలో ఉండడు. ఇళ్లలో నివసించడు. ఈడెక్కడ ఉండడు. ఎక్కడో ఒంటరిగా ఉంటాడు. అడవిలోనో, కొండల్లోనో, కోనల్లోనో. అది కాదర్థం. చూడండి. ఆ జ్ఞానం అనే పదానికి బదులు ఇక్కడ ఏకాంతం. ఏక అంతము ఈజ్ ఈక్వల్ టు ఏకాంతము. ఏకాంతం అంటే ఏంటి? ఒకే గమ్యం, ఒకే తీర్పు, ఒకే లక్ష్యం, ఒక్కటే అని చెప్పడానికి. ఏంటది ఒక్కటే? ఏక అంతము. ఆత్మ ఒక్కటే, పరమాత్మ జీవాత్మ రెండు లేవు. అలలు, బుడగలు, సముద్రము ఇవన్నీ లేవు. ఉన్నవి నీళ్లు మాత్రమే. ఇలా రెండు లేవు, ఏకమే అంతంలో చూస్తే అర్థం చేసుకొని ఏకమేవాద్వితీయం నేహనానాస్తి కించన బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా పరః. చూసారా? అది చెప్పడానికి ఇక్కడ సింపుల్గా ఒక పదంలో ఏకాంతినః భక్తాః ముఖ్యాః, దే ఆర్ ది సూపర్ సుప్రీం ఉత్తమోత్తముడు భక్తులు. దానికి తర్వాత ఇంకేమి మళ్ళీ ఇంకా గ్రెడేషను ప్రోగ్రెస్ ఏం లేదు. యూ హ్యావ్ రీచ్డ్ ద గోల్ రీచ్ అయిన తర్వాత ఇంకేంటి? వచ్చేసావు, చేరిపోయావు. ఎక్కడ చేరిపోయావు? భగవంతుడు నువ్వు ఒకటనేది అర్థమైపోయింది. నీకప్పుడు జీవభావం అనేది పోయింది, అజ్ఞానం పోయింది. కాబట్టి చూడండి, ఎక్కడ భక్తి వెళ్ళి మర్జ్ అవుతున్నది? అద్వైతములో. రెండు లేవు, ఒక్కటే. రెండు లేవు, ఒక్కటే. ఇప్పుడు 60-70 దగ్గరకు వచ్చేస్తున్నాం సూత్రాలు. అందుకని క్లియర్గా మరొకసారి అద్వైత భక్తి అంటే ఏంటి? ఏకాంత భక్తి. అందుకని ఏకాంతం అంటే ఎక్కడో ఒక్కడే ఒంటరిగా కూర్చొని ఏదో చేస్తున్నాడు, మాట్లాడట్లేదు ఎవరితోటి, అది కాదు అర్థం. నువ్వు మాట్లాడు, మాట్లాడకుండా ఉండు, ఇక్కడ ఉండు లేక అక్కడుండు, ఎక్కడున్నా ఏం చేసినా కూడా నీకు ఆ బ్రహ్మజ్ఞానం వచ్చిందా? నువ్వు బ్రహ్మమని తెలుసుకున్నావా? పరమాత్ముడు అనేటువంటి వాడు దూరంగా ఎక్కడో లేడు. ఈ జీవుడే ఆ పరమాత్ముడు. అందువలన అది అర్థం చేసుకోవాలి. ఉపాధులను చూడకు, ఉపాధులు చూడదు, వాచ్యార్థాన్ని చూడకు. జీవుడు అనేది వదిలేసాయి. ఆ జీవాత్మ, ఆత్మ సత్యం. జీవ అని ఉపాధిలో ఉండే ఈ శరీరం ఇది సత్యం కాదు. పరమాత్మ, పరం అంటే బిగ్ అని, పెద్దదని అర్థం. అది కూడా వద్దు, ఆత్మ. కాబట్టి ఆత్మ ఆత్మ ఏ ఆత్మ. ఈ స్థితికి రావటం ఇటువంటి భక్తి చివరి లక్ష్యం, గమ్యం. కాబట్టి ముఖ్యమైన భక్తి ఈ భక్తి, అద్వైత ఏకత్వ భక్తి, జీవ బ్రహ్మ ఐక్య బోధం, బ్రహ్మాత్మైక్య బోధం అంటాం వేదాంతంలో. దీనికి భగవద్గీతలో 9వ అధ్యాయంలో చివరి శ్లోకంలో భగవంతుడు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఇది ఎట్లా ఉండాలంటే నీ జీవితంలో నీకు చాలా విషయాలు చెప్తున్నాను అర్జున. నారద భక్తి సూత్రాలు 67 అయిపోయినప్పుడు ఏం చెప్తున్నారు అసలు, ఇప్పుడు నేనేం చేయమంటారా అని మళ్ళీ సందేహము, కన్ఫ్యూషన్లో రాకూడదు. చూడు, 5 పాయింట్ ప్రాజెక్ట్. ఈ భక్తి నీకు చక్కగా అర్థమైంది, భక్తుడుగా జీవిస్తున్నావు, ధార్మికుడుగా జీవిస్తున్నావంటే నీకు 5 చెయ్యి నువ్వు. ఏమిటి? మొదట, మత్పరాయణ భవ, నన్నే లక్ష్యముగా పెట్టుకో.
మన్మనా భవ. ఈ పెట్టుకున్న లక్ష్యం, నన్ను లక్ష్యంగా పెట్టుకున్నావు, దానిని మర్చిపోకుండా ఉండు. మద్భక్తః భవ. లక్ష్యంగా పెట్టుకున్నావు, మర్చిపోలేదు సరే, కానీ నువ్వు ఏదైనా ప్రయత్నం చేస్తూ నీ భక్తిని బాగా ఇంకా 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 తీవ్రంగా భక్తిని పెంచుకుంటున్నావా లేదా? దినదినం వర్ధమానం అన్నారు కదా నారదుల వారు. మద్భక్తః భవ అంటే నీ యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ ది డివోషన్ పెరుగుతూ ఉండాలి. అది పెరగాలి. దాంతోపాటుగా నీ జీవితం, వ్యవహారం, ప్రారంధానికి తగినట్లుగా ఏంటో మద్యాజినో భవ. అంటే అన్నీ నాకు సమర్పించి చేసేవాడిగా ఉండు. తర్వాత నాకు ఎప్పుడు శరణాగతుడివై ఉండు. నీకు జ్ఞానం వచ్చినాను, జ్ఞానం రావటానికి ముందు ఎప్పుడైనా కూడా మాం నమస్కురు. 5వ పాయింట్. మాం నమస్కురు అంటే నువ్వు నా దగ్గరికి రా, నన్ను ఆశ్రయించు, నన్ను ఆశ్రయించిన వాడిగా ఉండు ఎప్పుడు. ఈ సాధనలు చేసేటప్పుడు పైన చెప్పిన 4 నీకు మధ్యలో మళ్ళీ అహంకారమో, నేను చేస్తున్నాను, నేను సాధిస్తున్నాను, నేను సాధించాను అని ఇలా ఏవైనా స్మరణకొస్తాయేమో, వద్దు. మాం నమస్కురు అని 5 పాయింట్ల ప్రాజెక్ట్ భక్తి ఇచ్చాడు 9వ అధ్యాయంలో. తర్వాత 68వ సూత్రంలో ఇటువంటి ఈ శుద్ధమైన ప్రేమతో కూడినటువంటి భక్తి ఏర్పడినప్పుడు ఆ భక్తుడి యొక్క శరీరంలో బాహ్యముగా కానీ తనకు తెలుస్తూ ఏ మార్పులు వస్తాయి. నాకు హృదయంలో చక్కగా భక్తి ఉంది అంటే, నా మనసు చాలా సున్నితంగా శుద్ధముగా ఉన్నదంటే కొన్ని సూచనలు చెప్తున్నారు, కొన్ని ఐడెంటిఫికేషన్స్. కంఠావరోధ రోమాంచ అశ్రుభిః పరస్పరం లపమానాః పావయంతి కులాని పృథివీం చ. ఈ భక్తుడుట ఆ తర్వాత భక్తుడు భగవంతుని గురించి ఏదైనా చెప్పాలంటేను, ఏదైనా పాడాలంటేను అతడికి కంఠం గద్గదమైపోతుందిట. కంఠావరోధం అంటే మాటలు రావుట. ఆ ప్రేమ లోపల పొంగి 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 అది ఇట్ చోక్స్ ద థ్రోట్. చోక్స్ ద థ్రోట్ అంటే గద్గదం అంటారు కదా, తడబడి పడిపోతుందిట, మాటలు రావాలి. చెప్పే వాళ్ళకి కూడా కొన్నిసార్లు అలా అవుతుంది. వినేవాళ్ళకు కూడా ఆ వింటున్నప్పుడే ఆ తర్వాత ఏదైనా మాట్లాడాలంటే రాదు మాటలు. అలా కంఠమును మాటలు రానికుండా చేసేంతగా లోపల ఆ ప్రేమ పొంగి పదాలు, వాక్యాలన్నిటి కూడా అడ్డగిస్తుంటుంది. కంఠావరోధం. తర్వాత అట్లాగే ఒళ్ళు గగురు పొడుస్తుందిట. హ్యారిపులేషన్, రోమాంచనం, ఒళ్ళు గగురు పుడుతుంది. ఒక చక్కటి కీర్తన పాడుతుంటే భగవంతుని గురించి స్మరిస్తూ ఆ దృశ్యాన్ని మనసులో అనుకుంటూ, ఆయన లీలలు ఏదైనా అనుకుంటూ, ఆ నామం దాంట్లో ఉన్న మధురం, ఆ రాగానుకున్న గొప్పదనం ఎట్లయినా అది చెప్తూ ఉంటే ఒళ్ళంతా గగురు పొడిచేసి అశ్రుభిః ఆనంద కన్నీరు వస్తుంది. మామూలు కన్నీళ్ళు ఇక్కడ ముక్కు పక్కన ఇక్కడి నుంచి వస్తాయి, అందుకని ముక్కులో కూడా వస్తాయి. కానీ ఆనంద కన్నీరు ఇక్కడ వస్తుందిట. మనందరికి అప్పుడప్పుడు ఏదో ఒక సందర్భాల్లో వస్తుంటాయి, అది చెప్పలేము బయటికి, కానీ లోపల ఆనందం, ఆనంద కన్నీరు. అది ముఖ్యంగా ఈ భక్తిని చేస్తున్నప్పుడు, భక్తుల యొక్క కథలు వింటున్నప్పుడు, భగవంతుడి యొక్క లీలలు వింటున్నప్పుడు, భగవంతుడి నామం చెప్తున్నప్పుడు ఇట్లా శ్రీరామ జయ రామ
दाशरथे रघुरामा श्रीरामा जय रामा दाशरथे रघुरामा कारुण्य राम आवन्य राम कारुण्य राम लावण्य राम पालित सुंदर सीताराम पालित सुंदर सीताराम राम जय राम राम जय राम श्री राम जय राम श्री राम जय जय राम श्री राम जय राम दाशरथे రఘురామ. అలాగా శరీరం గగురు పడటం, కళ్ళల్లో ఆనంద కన్నీరు రావటం, కంఠము గద్గదమవ్వటం, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి వాళ్ళకి. ఆ తర్వాత అదే లెవెల్లో ఉన్నటువంటి మరొక భక్తుడితోటి మాట్లాడాలి, చెప్పాలి, అవన్నీ పాలు పంచుకొని భాగం పంచుకొని చెప్పాలని ఉంటుంది, కానీ మాటలు రావుట. లేక పరస్పరం లపమానాహ, ఒకళ్ళకొకళ్ళు అదే మళ్ళీ చెప్పుకుంటుంటారు. అదే చెప్పాలి, అదే మాట్లాడాలనిపిస్తుంది కదా. దీనికి చక్కటి ఉదాహరణం మన హనుమంతుల వారే. ఆయన గురించి ఒక శ్లోకం ఉంది కదా, యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడైతే ఆ రాముడి యొక్క కథ జరుగుతుంటుందో, రాముడి యొక్క నామం చెప్పబడుతుంటుందో, అక్కడ అప్పుడప్పుడు అంటే ఆ హనుమంతుల వారి చెవుల్లో ఎప్పుడెప్పుడది ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం అంటే కథ గాని ఆయన నామం గాని అప్పుడప్పుడే అక్కడక్కడే ఆయనకి అది వింటేనే మనసులో వచ్చేస్తేనే ఎవరెన్ను చెప్తున్నారన్నా కూడా ఆయన వెంటనే చేతులు తల మీదకి వెళ్ళిపోతాయట. కృతమస్తకాంజలిం, తర్వాత ఆయన నృత్యం చేస్తూ లేక చేతుల్లో ఉన్నటువంటి ఆ చెక్కలను వాయిస్తూ బాష్పవారి పరిపూర్ణ, కళ్ళు మూసుకున్నా కూడా కళ్ళలో అప్పుడే ఆనంద కన్నీరు, రాముని యొక్క రూపాన్ని అనుకుంటూ, రాముని యొక్క గుణాలను అనుకుంటూ, అటువంటి హనుమంతుల వారికి రాక్షస సంహారకుడైన హనుమంతుల వారికి నమస్కరిస్తానని ఆ శ్లోకం చక్కగా. ఈ విషయాన్ని భాగవతంలో నారదుల వారే ఆయన గురించే ఒక కథను, పూర్వజన్మ కథను చెప్తాడు వ్యాసుల వారికి మొదటి స్కందములోనే. ఆ కథ చెప్పేటప్పుడు అక్కడ నాకు చిన్న వయసులో ఇట్లా నేను ఒక సేవకురాలుగా ఉన్న మా అమ్మ అందరి ఇళ్లలో మెయిడ్ సర్వెంట్గా ఉండే మా అమ్మ, ఆవిడకి పుట్టాను నేను. అక్కడ నాకు మహాత్ముల యొక్క సాంగత్యం దొరికింది, తర్వాత వాళ్ళ యొక్క అనుగ్రహం దొరికింది. ఆ తర్వాత మా అమ్మ చనిపోయింది, నేను ఇంకా చిన్నపిల్లవాడినే, కానీ ఇల్లు వదిలేసి అట్లా భగవంతుడి యొక్క నామం, ఈ మహాత్ములందరూ బోధించినటువంటి విషయాలనే తలుచుకుంటూ నేను ఊరు కొండ నది నదులు ఇలా తిరుగుతూ పరివ్రాజుడిగా వెళుతుండేవాడిని. ఆ తర్వాత నాకు కొన్ని సమయాలలో అట్లాగే కూర్చొని భగవంతుణ్ణి నేను ధ్యానిస్తుండేవాడిని, తలుచుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడు నాకు భగవంతుడితోటి ఐక్యం ఏర్పడుతుంది, ప్రాప్తిగతమని. అప్పుడు రారులు వారు శ్లోకాలు చెప్తారు భాగవతంలో.
ధ్యాయతశ్చరణాంభోజం భావనిర్జితచేతసా. ఆ భగవంతుడి యొక్క పాదము పద్మాలను తలుచుకుంటూ ఎప్పుడైతే నేను ఆ భావ సమాధిలో ఉంటానో నా మనస్సు ఔత్కంఠ్య శృకలాక్షస్య హృద్యాసీన్మే శనైర్హరిః. నా హృదయంలో ఆసీనుడై ఉన్నటువంటి ఆ హరిని నేను అలా చూస్తూ తలుచుకుంటూ ఉన్నప్పుడు ఇంకా నాకు మాటలు పాటలు ఏమీ వచ్చేవి కాదు. కంఠమంతా గద్గదమైపోయేది, నా కళల్లో కన్నీరు వచ్చేదని చెప్పి నారదులు వారు ఆయన యొక్క అనుభవాన్నే ఒక జన్మలో ఆయనకి జరిగినటువంటి చెప్తూ ఆ తర్వాత ప్రేమాతిభర నిర్భిన్న పులకాంగోతి నివృత. చూడండి, శరీరమంతా గగురు పొడిచి ఆ ప్రేమతోటి నిండినటువంటి నా హృదయం ఆనంద సంప్లువే లీన, ఆనందంలో లీనమైపోయిన నేను నా పశ్యన్ ఉభయం మునే. ఓ వ్యాస భగవానుడి ఆ సమయంలో నాకు బాహ్యము తెలియలేదు, బయట లోపల అనే తేడా తెలియలేదు. అంటే అర్థం, ధ్యానిస్తున్న నేను, ధ్యానించబడేటువంటి ఆ హరి వస్తువు, ధ్యాతృధ్యేయ రూప ధ్యాతృనైన నేను, ధ్యేయమైనటువంటి ఆ పరమ ఉందనేది కూడా నాకు తెలియలేదు. ఏమైందో అంతా ఒకటైపోయింది అంటాడు. చూసారా, ఇది భావ సమాధి భక్తులకు కలిగేటువంటిది. అలాగే భాగవతంలో ఆ చిన్న పిల్లవాడైనటువంటి భక్త ప్రహ్లాదుని గురించి వర్ణించేటప్పుడు కూడా అక్కడ ప్రహ్లాదుని గురించి వర్ణించింది ఎవరు? నారదుల వారే. భాగవతంలో ప్రహ్లాదుడి యొక్క కథను ధర్మరాజుకి చెప్తాడు. అప్పుడు ఆ బాలుడైనటువంటి ఆ ప్రహ్లాదుడి యొక్క గుణాలు, ఆ భక్తుడు ఎలా ఉండేవాడంటే కృష్ణగ్రహ గృహీతాత్మా నవేద జగదీదృశం. కృష్ణుడనే గ్రహం పట్టుకుందిట అబ్బాయికి. చూసారా, మనమందరం నాకు రాహుగ్రహం, కేతుగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం అని వీటి వెంట పడుతూ వీటి చుట్టూ తిరుగుతూ ఉంటాం. కృష్ణగ్రహం పట్టుకుంది నాకు. కృష్ణుడుంటే నాకు ఈ గ్రహాలన్నీ ఏం చేస్తాయి? నాకు నా ఇష్టదైవమైనటువంటి పరమాత్ముడు నాతోటే నా హృదయంలో ఉన్నప్పుడు ఈ గ్రహాలన్నిటిని గురించి నేను ఎందుకు భయపడతాను? ఆ అన్ని గ్రహాలను నిగ్రహించేయగలిగేటువంటి ఆ విగ్రహము నా హృదయంలో స్థాపించబడినప్పుడు సర్వగ్రహ నిగ్రహకర్త ఆ భగవంతుడు. అందుకని కృష్ణగ్రహ గృహీతాత్మ, కృష్ణుడనే గ్రహం పట్టుకున్నటువంటి ఈ పిల్లవాడికి నవేద, అతడికి ప్రపంచమంతా కూడా వేరే ప్రపంచంగా తెలియలేదు. అంతా కృష్ణమయంగానే, విష్ణుమయంగానే తెలిసింది. అప్పుడు ఆ సమయంలో అట్లా ఆ రాక్షస గురుకులంలో చదవటానికి పంపించినప్పుడు చుట్టూ రాక్షస పిల్లలు ఎంతో మంది ఉన్నారు. ఆ గురువులేవో బోధిస్తున్నారు, కానీ ఈ పిల్లవాడికి ఏమీ అవి లోపలికి వెళ్ళటం లేదు. అందుకని తనకు తానుగా కొంచెంసేపు ఎప్పుడైనా అట్లా ఒంటరిగా ఉన్నాడు అంటే కొంచెంసేపు క్వచిత్ రుదతి, ఏడ్చేవాడుట. క్వచిత్ హసతి, కొన్నిసార్లు తనకు తానే నవ్వుతుండేవాడుట భగవంతుని స్మరించుకుంటూ. క్వచిత్ నృత్యతి, కొంచెంసేపు అప్పుడప్పుడు నర్తన చేసేవాడుట. క్వచిద్ ఉత్పులకః భవతి, కొంచెంసేపు అదే శరీరం అంత గగురు పొడిచేదిట. కొన్నిసార్లు అట్లాగే మౌనం అయిపోయి స్తబ్దుడుగా తూష్ణీం ఆస్తే కొంచెంసేపు నిశ్శబ్దమైపోతాడు. సంస్పర్శ నివృత్తః, ఏమి బాహ్య విషయాలు స్పర్శే అవ్వట్లేదు. అస్పంద ప్రణయానంద
ఆ ప్రణయానందం అంటే భగవంతుడు దూరమైన ప్రణయం. ప్రేమికులకు మధ్య ప్రణయం దూరమైతే ఆ బాధ అనేది ఉంది. అలాంటిది ప్రణయ ఆనందం. అది ఒక ఆనందంట. అస్పంద సలిలా మితిలేక్షణః మీలితేక్షణ. చూడండి మళ్ళీ అదే ఎక్స్‌ప్రెషన్స్ కళ్ళల్లో నీళ్లొస్తే అట్లా ఉండేవాళ్ళు. సో ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ విషయం ఒక ముఖ్యత్వం భక్తి. అందుకని మనమేదో లోకంలో విషయాల కోసం మన పిల్లలు వీటన్నిటి కోసం కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నాం ఎప్పుడు. భగవంతుడి కోసం, అందుకని భగవంతుడి కోసం 2 బొట్లు కన్నీరు వదిలితే ఎందుకు? ఇది ఏడవటం కాదు, దీన్ని ఏడవటం అనరు, దీన్ని ప్రేమ అంటాం. ఏవో చెప్పుకొని కష్టాలని చెప్పుకొని ఏడవటం కాదు, ఆర్తభక్తుడు కాదు. నాకేం వద్దు, అసలు నీ గొప్పదనాన్ని, నీ యొక్క లీలలను, నీ యొక్క కరుణను చూస్తుంటే నాకు ఈ ఆనందం ఆగట్లేదు. నీకెట్లా కృతజ్ఞత చెప్పాలి, ఎలా నమస్కరించాలి, నిన్ను నీ గురించి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి తత్తరబిత్తరవుతున్నాను నేను. ఈ తత్తరబిత్తరైపోవటమే ఈ భక్తిలో ఇతడికి. ఇంకప్పుడు మరి లోకంలో వేరే చిన్న చిన్న వాటికి ఏడుస్తాడా? చిన్న చిన్న వాటికి ఏడుస్తాడా? ఏడవడు. ఏడుపు అంటే ఇంకా ఈ ఆనందమైన భక్తి అదే ఉంటుంది. దానికి కన్నీరు వదులుతాడు. ఆ కన్నీరు ఎక్కడ? లోకంలో ఉండే చిన్న చిన్న వాటి కోసం కన్నీరు వదలటం ఎక్కడ? ఇది మనల్ని, మన మనస్సుని కలుషితం చేసి మనల్ని దుఃఖపాలు చేస్తుంది. దుఃఖానికి పాలు దుఃఖులం అవుతాం. అది ఆనందం, ఆ ప్రేమ దుఃఖం. ప్రేమ దుఃఖం కాదు, అది ప్రేమ. ఓకే, దుఃఖం అని చెప్పినప్పుడు అది నిన్ను ఆనందంగా మార్చేస్తుంది. అంత నీ జీవితం అంతా ఆనందం అయిపోతుంది. ఆ తర్వాత నీకు ఇంకా రాగ ద్వేషాలు, కోప తాపాలు, అసూయలు అన్నీ వెళ్ళిపోతాయి నీలోంచి. మరి అప్పుడే కదా శాంతి, మనస్సుకి పరమశాంతి ఏర్పడుతుంది. అది మాత్రమే కాదు, కులం మొత్తం పావనం అయిపోతుంది. ఇటువంటి వీళ్ళ చేత ఆ కులం మొత్తం పావనమైపోతుందిట. కులం పావనం అంటే ఏంటి? కులం అంటే ఇప్పుడు పుట్టినటువంటి ఆ ఒక్క ఇంట్లో మాత్రమేనా? ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. హిరణ్యకశిపుడికి అర్థమైందా ఏంటి? మీరాబాయిని గురించి వాళ్ళ ఇంట్లో అర్థమైందా ఏంటి? త్యాగరాజుల వారి గురించి వాళ్ళ అన్నయ్యకి అర్థమైందా ఏంటి? ఇట్లా చాలా మంది. అందుకని వాళ్ళని కాదు, కులం పావనం అంటే వాళ్ళకి అర్థమైందో లేదో, అక్కడ ఒక భక్తుడు, ఇట్లాంటి ఒక జ్ఞాని, ఒక మహాత్ముడు ఒక చోట పుట్టాడు అంటే, కులం అంటే మొత్తం చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ, వాళ్ళ తరతరాల తాతలు, తండ్రులు అన్నీ కూడా 21 తరాలు పావనమైపోతాయిట. పావనమైపోవటం అంటే వాళ్ళ యొక్క పాపాలన్నీ తొలగించబడి వాళ్ళు అనేక జన్మలెత్తి కష్టపడే బదులుగా 1, 2 జన్మలలో, 3 జన్మల్లో మళ్ళీ భగవంతుని చేరుకుంటారు, మోక్షాన్ని పొందేస్తారు. అంతటి శక్తి ఉంది ఈ ఒక్క భక్తుడికి. కాబట్టి ఇప్పుడు మరి అట్లాంటి భక్తుడు ఎక్కడైనా మన లోకంలో, మన దేశంలో ఎంతో మంది ఉన్నారు జ్ఞానులు. దీనికి కూడా ఉదాహరణ మళ్ళీ ఆ ప్రహ్లాదుడే. ఇది చెప్పాను ఒకసారి ముందు, మళ్ళీ చెప్తాను, మళ్ళీ వింటే మంచిదే. ఎప్పుడైతే నరసింహస్వామి ప్రహ్లాదుడి దగ్గర నువ్వేమైనా వరం అడుగు, నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది, ఓ ప్రహ్లాద బాబు అడుగు అన్నాడు. అడుగంటే ప్రహ్లాదుడు ఏమి అడగలేదు. చివరికి సరి ఆయన నరసింహస్వామి ఒత్తిడి చేస్తున్నాడు, అడుగు అడుగు, ఏదైనా అడుగు. సరే, మా నాన్నగారిని మీరు మన్నించాలి, మా తండ్రిని మన్నించండి. ఆయన పాపం తెలియలేక నిన్ను కోపించుకొని నిన్ను తిట్టి ఇట్లాంటి అక్రమాలన్నీ చేశాడు, దుర్మార్గ పనులన్నీ.
కాబట్టి ఆయన క్షమించమంటే నరసింహస్వామి ఏంటిరా పిల్లవాడా, మీ నాన్నని మాత్రమేనా, మీ తాతలు తండ్రులు అందరూ ఇటుపక్క అటుపక్క ఇప్పుడున్న వాళ్ళు మొత్తం 21 తరాల వాళ్ళు, త్రిసప్తభి పితా పూతః పితృభి సహతేనఘ, ఓ అనగా పాపములే లేనటువంటి ఓ బాలకుడా, పాపములన్నీ తొలగిపోయినటువంటి శుద్ధమైన మనస్సు కలిగినటువంటి భక్తుడా, ఏ అనగా చూడండి, భగవంతుడు ఒక భక్తుడిని, నువ్వు ఏ పాపములు లేనటువంటి శుద్ధమైన భక్తుడు అని భగవంతుడు తన నోటితోటి చెప్పాలంటే, సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఎంత అర్హత ఉండాలి. అందుకని ఎందువల్లంటే నువ్వు దాని గురించి ఎందుకు బాధపడతావు? 21 తరాలు అందరూ తరించిపోతారు. యత్ సాధోః అస్య గృహే జాతో భవాన్ వై కులపావనః. ఎందుకంటే నేను కృప అనుగ్రహించట్లేదు, నువ్వు పుట్టావు చూడు ఆ ఇంట్లో, అదే వాళ్ళందరికీ అనుగ్రహం. చూడండి, ఇప్పుడు భక్తుడు గొప్పవాడా, భగవంతుడు గొప్పవాడా? భగవంతుడు అంటున్నాడు, నేనేమీ చేయట్లేదు, నువ్వు పుట్టావు చూడు సాధువుడివి ఆ ఇంట్లో, దాని వలన భవాన్వై, నువ్వే కులం మొత్తాన్ని పావనం చేసేస్తున్నావు, నువ్వు దాని గురించి ఇంక చింతించనే అక్కర్లేదు అన్నాడు. ఇట్లాగేట భూదేవి కూడా పులకించిపోతుందిట. పృథ్వీంచ సూత్రంలో ఉంది. పృథివీ కూడా భూదేవత, ఈ భూమి మీద ఎవరైనా అట్లాంటి ఒక భక్తుడు, ఒక మహాత్ముడు పుట్టాడు, తిరుగాడుతున్నాడంటే భూదేవి ఒళ్ళు పులకించిపోయి, వా ఎంత గొప్పటివాడు, ఎంత సాధు స్వభావం ఉన్నవాడు, మహాత్ముడు, జ్ఞాని అని చెప్పి రాముడి వారి యొక్క గుణాలను వర్ణించేటప్పుడు వాల్మీకి చెప్తారు, ఆయన ఇన్ని గుణాలున్న మనిషి ఆ భూమి మీద పుట్టాడు, తిరుగుతున్నాడంటే భూదేవికిట ఒకే ఆనందం. అది మాత్రమే కాదు, ఆ నలుగురు అన్నదమ్ములు ఇట్లాంటి అన్నదమ్ములా, ఇదేంటి అసలు, ఒకళ్ళకొకళ్ళు త్యాగం చేసుకుంటారు, నాకొద్దు నువ్వు తీసుకో అంటారు, నాకొద్దు నువ్వు తీసుకో అని అందరూ నలుగురు. ఇట్లాంటి అన్నదమ్ములు ఎక్కడైనా లోకంలో ఉంటారండి? ఉంటారు, ఉండాలి. అందుకనేగా రాముడి కథ, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులని చెప్పేది అన్నదమ్ములకి ఆదర్శం కదా. మరి కొడుకుగా ఆదర్శం, భర్తగా ఆదర్శం, రాజుగా ఆదర్శం, అన్నిటికీ ఆయన ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడు. అందుకనే ఆయనని రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. రాముడంటే ధర్మమే ఆ రూపం, అన్ని గుణాలతో అక్కడ అలా రూపం తీసుకుని వచ్చింది. కాబట్టి భూదేవికి కూడా లేకపోతే భూదేవి చాలా బాధపడుతుంది. ఇట్లాంటి దుర్మార్గులు, అందుకని ఎంతో మంది దుర్మార్గులు ఉన్నా కూడా ఒక్క సన్మార్గుడు సాధువు పుట్టాడు అంటే వాళ్ళు భగవంతుడితో సమానం, నడిచేటువంటి దేవాలయాలు వాళ్ళు. కాబట్టి వాళ్ళ వలన భూమి అంతా కూడా పావనం అయిపోతుంది. చూడండి, ఒక్క మహాత్ముడు, ఒక సాధువు, ఒక భక్తుడు చేసినంత మంచి సేవ సమాజానికి ఏ పెద్ద మల్టీ మిలియనేర్ కోటీశ్వరుడు కూడా చెయ్యలేడు. ఏ లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్లు చెయ్యలేవండి, తెలుసా? ఎందుకంటే మీరు ఊహించుండే 32 సంవత్సరాలు శంకరాచార్యులు వారు భారతదేశం కన్యాకుమారి కాలడి ఎక్కడ, కాశ్మీర్ ఎక్కడ, 2 సార్లు వెళ్ళారు, వచ్చారు, మళ్ళీ దిగ్విజయ యాత్ర చేశారు. ఎంత సేవ, ఎన్ని ఉపనిషత్తుల భాష్యాలు, భగవద్గీత భాష్యాలు రాయటం, ఇంత చేస్తూ ఆయన తిరిగాడు. చూసారా, ఎంత 32 ఏళ్లే. అలాగే మన వివేకానందుల వారు అంతే, చాలా చిన్న వయస్సు. ఆ వివేకానందుడి యొక్క ఉపదేశాలు, టీచింగ్స్ ఈ రోజు కూడా దేశంలో మనకు అట్లా ఉప్పొంగిస్తున్నాయి మన రక్తాన్ని.
తక్కువ కాలంలో అంత ఎట్లా చేశారంటే ఇంక వాళ్ళకి సేవయే వాళ్ళ జీవితం. ఇలా ఎంతో మందిని చెప్పొచ్చు మనం. వయస్సు కొంచెమే కానీ చేసింది చాలా గొప్ప విషయం. కాబట్టి అలా ఉంటే భూదేవికి ఇంత సేవ చేసేవాడు పుట్టాడు. వాళ్ళ వలన ప్రయోజనం. భగవంతుడు మెచ్చుకుంటాడు. అలా చెప్పి తర్వాత 69వ సూత్రంలో ఈ విషయాన్ని ఇంకా దృఢపరుస్తూ ఏం చెప్తున్నారంటే తీర్థీకుర్వంతి తీర్థాని సుకర్మీ కుర్వంతి కర్మాణి శాస్త్రీకుర్వంతి శాస్త్రాణి. 3 విషయాలను ఇక్కడ చెప్తున్నారు. ఈ ఒక భక్తుడు, ఇట్లాంటి భక్తుడు ఈ లోకంలో పుట్టాడు ఉన్నాడు అంటే అత్యంత పరమ ప్రయోజనం. ఈ తీర్థాలు పుణ్యక్షేత్రాలే నిజంగా అవి పుణ్యక్షేత్రాలు, వీళ్ల వల్లనే అవి పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థములు, స్నాన నదులుగా అవుతున్నాయిట. దీన్ని నేను మీకు ఎక్కువగా లోతుగా తర్వాత వివరిస్తాను వచ్చే క్లాసులో. జస్ట్ పై అర్థాన్ని చెప్తున్నాను. వీళ్ల వలన తీర్థస్థలాలన్నీ పవిత్రమవుతాయిట. అదేంటి? మనందరం తీర్థస్థలాలకు వెళ్ళి పవిత్రం అవ్వాలి, మన పాపాలని పోగొట్టాలని కదా వెళ్ళి నదుల్లో స్నానాలు చేస్తాం. కాదుట. వీళ్ళు ఎలా అంటే చెప్తాను ఆ లాజిక్ సీక్రెట్. కర్మలు అనేటువంటివి అన్ని వాళ్ళు ఏ కర్మ చేసినా కూడా ఆ కర్మలన్నిటికీ అలంకారం, శోభ ఏర్పడుతుందిట. అవి సత్కర్మలైపోతాయి, సుకర్మలైపోతాయి. అలాగే శాస్త్రాలు ఉన్నాయి ఎన్నో. కానీ ఆ శాస్త్రాలు ఎప్పుడు వాళ్ళు బోధిస్తారో అవి సత్శాస్త్రాలు అవుతాయి. అదేంటి శాస్త్రాలు మొదట సత్తు కాదంటే సత్శాస్త్రాలే. వాటికి నిజమైనటువంటి ఒక ఏంటి చెప్తాం, అథారిటీ. శాస్త్రాలన్నిటికి కూడా ఒక అథారిటీ ఏర్పడుతుందంటే అటువంటి వాళ్ళు చెప్తే, అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు చెప్తే. కాబట్టి శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి, ఏదో నేను చదివితే వాటి వల్ల ప్రయోజనం లేదు. వాటి యొక్క లోతైనటువంటి ఆలోచనలు, వాటి యొక్క ఉపదేశాలు అవి మనకు చక్కగా ఉపయోగపడాలంటే ఆ శాస్త్రాలను విశదీకరించి వాటిని మనకు అర్థమయ్యేట్లు చెప్పాలంటే శాస్త్రంలోని ఆ విషయాలని అనుభవించి అనుభవజ్ఞుడిగా ఉన్నవాడు చెప్పాలి. కాబట్టి 3 విషయాలను ఇక్కడ నారదుల వారు చెప్తున్నారు. ఈ మూడిటిని మనం విస్తరించి మరి కొంత వచ్చే సత్సంగంలో విందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.